గైస్, కాల్ ఆప్షన్. ఓకే. సో 180కి ట్రిగర్ ఆర్డర్ పెట్టండి. 180కి వస్తేనే ఓకేనా కాల్ ఆప్షన్. గైస్, అయింది. ట్రిగర్ అయింది. స్టాప్ లాస్ Stop loss. 160 పెట్టుకోండి. ఓకేనా. టార్గెట్ డన్ బ్రో. హలో తెలుగు రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఈరోజు డే 99 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నామండి. ఈరోజు అయితే మన వాళ్ళందరూ ప్రాఫిట్లో ఉన్నారు, మంచి మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సో మనం కూడా ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ ఈరోజు ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్మోస్ట్ 10 ఆ రేంజ్లో తీసుకున్నామండి. సో మనం ఎగ్జిట్ అనేది ఆల్మోస్ట్ 12-15 అంటే 2 hours వెయిట్ చేసాం. అంటే ఒక ట్రేడ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదా అసలు తెలియదు, కానీ మార్కెట్లో మేము ప్రాపర్లీ బయింగ్ ఎక్స్పెక్ట్ చేసాం అండ్ స్టాప్ లాస్ హంటింగ్ ఎక్స్పెక్ట్ చేసాం. ఇవంతా స్టాప్ లాస్ హంటింగ్ జోన్స్ అండ్ ఈ జోన్స్లో పర్ఫెక్ట్లీ స్టాప్ లాస్ హంటింగ్ అయ్యేంత వరకు ఇక్కడ దాకా టార్గెట్ అనుకున్నాం. మోర్ దెన్ 1:3.5 వచ్చింది. ఇక్కడైతే 175 టు నేను 215 దాకా ఎగ్జిట్ అయ్యాను అనుకుంటా. సో అరౌండ్ మనకు 75 అంటే 25, ఆల్మోస్ట్ 40 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేస్తాం. సో ఒక మంచి ట్రేడ్ అయితే మనం క్యాప్చర్ చేయగలిగాం అండ్ దట్టు పేషెన్సీతో వెయిట్ చేసాం. సో మీకు ఇంకొకటి అండి, లైవ్ ట్రేడింగ్లో కానీ సో స్టాక్ మార్కెట్లో కానీ అండ్ పేషెన్సీ లేకపోతే పేషెన్స్ అవుతామని మీకు తెలిసిన థంబ్ రూల్. ఓకే, మన వాళ్ళు కూడా ప్రాఫిట్ చూపిస్తాం చూడండి. అండ్ see this guys, and around 6,900 and 7,000 profit. Okay, and Dilip bro, and so 2,400 profit. And was figure, Raghu bro, 6,000 something profit. Yeah, 4,400. Okay. జై హరీష్ కాస్ట్ టు కాస్ట్ ఉన్నాడు. సో ఎందుకో ట్రైలింగ్ చేసలేదు. ఓకే, సో ఎగ్జిట్ అయిపోయాడు. దీపిక గారు 27,000 ప్రాఫిట్. అండ్ సో 1,300 ప్రాఫిట్. శంకర్ గారు 3,000 ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్. ఓకే, సో అజయ్ గారు 2,900, సో 2,000 అండ్ 1,700. సో సీరీస్ గైస్, మంచి మంచి ప్రాఫిట్స్ అయితే క్యాప్చర్ చేశారు ఈరోజు. 2,400, 1,700. సో సీరియస్ గైస్, అంటే మార్కెట్ అనేది మీకు ఏంటంటే ఒక ప్రాపర్ వే ఉన్నప్పుడు, సో ఒక ట్రేడ్లో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు సో వెయిట్ చేయడంలో తప్పులేదు. ఓకే, పర్ఫెక్ట్లీ టార్గెట్ కొట్టింది. ఓకే, సో ఇంకొకటి, సో వెయిట్ చేసాం ఓపిక్గా లేకుండా, సో టార్గెట్స్ కొట్టాయి అండ్ దట్టు మనం అనాలిసిస్ పర్ఫెక్ట్లీ వర్కౌట్ అయింది. అండ్ నేను వర్కౌట్ అవ్వలేదు, యాక్సెప్ట్ చేసాం. ఈరోజు వర్కౌట్ అయింది, అది కూడా యాక్సెప్ట్ చేసాం. సో ఇది గైస్. సో ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్కి కోర్స్కి జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఆర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 minute టైం ఫ్రేమ్ తీసుకుందాం. మనం ఏ టైంలో తీసుకున్నాం, ఈ టైంలో తీసుకున్నాం అంటే దాన్ని ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్లో స్టాప్ లాస్ హంటింగ్ జరిగిందో, ఓకే, మనం ఫస్ట్ ఒకసారి ట్రై చేసాం, గుర్తుందా? పుట్టే కదా. సో అగైన్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. ఈ ఏరియాలో మనం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. ఓకేనా, దెన్ మనం ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు సెల్లింగ్ ఇక్కడతో అయిపోదు అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ హంటింగ్కి వెళ్తుంది. మీరు ఇక్కడ నుంచి ట్రై చేసిన ఈ స్టాప్ లాస్ పెట్టుకొని, ఓకేనా, దెన్ ఇక్కడ దాకా టార్గెట్ అయితే చూసుకోవచ్చు. సెల్లింగ్ సైడ్ క్లారిటీగా చెప్తాను. ఈ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రై చేసేయచ్చు. ఓకే, నాది ట్రేడ్ అయిపోయింది కాబట్టి నేను కామ్గా ఉంటున్నాను. ఓకే ఎస్, నాకు టార్గెట్ ఉంది. ఓకేనా, ఇక్కడ నా టార్గెట్ ఉంది. బ్రో దట్స్ గ్రేట్ బ్రో. బ్రో నువ్వు ట్రైలింగ్ ఎస్ఎల్లో పెట్టావు కదా, ఎందుకు పెట్టావు ఇవాళ? లేదండి వాసవి గారు, యాక్చువల్లీ ఏంటంటే ఆ, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్రెడీ లాస్లో నాకు ఆల్రెడీ లాస్లో ఉన్నా. అర్థమైందండి. సో నేను ఫస్ట్ ట్రేడ్ లాస్ ఉన్నప్పుడు, ఓకేనా, ఇది ఇన్ కేస్ సెకండ్ ట్రేడ్ కానీ నేను, ఓకేనా, మళ్ళీ లాస్కి వచ్చాను అనుకోండి, ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం అవుతుంది. మీన్స్ అంటే రెండో ట్రేడ్ కూడా హిట్ అయిపోతే మనం డన్ ఫర్ ద డే పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, దాంతోపాటు మనం నెక్స్ట్ ట్రైలింగ్ చేసాం అనుకోండి, ఉన్న ప్రాఫిట్ని ఒక లాట్ బుక్ చేసాం. దట్ ఏంటంటే ఉన్న సినారియోస్ బట్టండి అంతే, మన కండిషన్స్. మనం కానీ ఫస్ట్ ట్రేడ్ అయినా కానీ నేనైతే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసి వదిలేస్తాను. దెన్ ఏంటి, ఇక్కడ నా టార్గెట్ దాకా వెయిట్ చేస్తుంటాను. ఓకే, 1:2 వచ్చింది కాబట్టి నేను 1 లాట్ బుక్ చేశాను. లేదండి, నేను ఫస్ట్ ట్రేడ్ అవ్వకపోయింటే ఖచ్చితంగా పెట్టేసి ఉంటాను. బ్రో 1 minute టైం ఫ్రేమ్ బేస్ తీసుకుని ట్రేడ్ తీసుకున్నారా? నేను 1 minute టైం ఫ్రేమే తీసుకుంటానండి. మీరు చాలా మంది, ఓకేనా, ఈ కమ్యూనిటీ ఎలా అంటే ఒక గ్యాంబ్లింగ్ కమ్యూనిటీలా కొత్త వాళ్ళు వస్తారు. పాత వాళ్ళకి తెలుసు అండి, పాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది అస్సలు వదిలేస్తున్నారు. కొంతమంది గురించే మాట్లాడుతాం మీరు ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలన్నా లైక్ లైఫ్లో సర్వైవ్ అవ్వాలన్నా రిస్క్ మేనేజ్మెంట్
రిస్క్ మేనేజ్మెంట్. అన్న లైఫ్ గురించి ఎందుకు చెప్తా అంటే లైఫ్లో ప్రతి ఒక్క పాయింట్ ట్రేడింగ్కి రిలేటెడే చూడండి, ఓకేనా? మీకు ఈజీ అయిపోతుంది, ఓకేనా? సో ఇది మనం హ్యాపీగా ఉన్న మూమెంట్, ఇలాంటిది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది, ఓకే? సో అగైన్ మనం ఇలాగే రైజ్ అవుతాం, ఓకే? ఎవరైతే ఇక్కడ లైఫ్ వదిలేస్తారో ఇది మీరు తినలేరు గైస్, ఓకే? ఇది మీరు తినేదానికి ఎలిజిబుల్ కాదు మీరైతే. సో ఇది తినలేరు. మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు మార్కెట్ని వదిలేస్తారు, అంటే ఇలా మార్కెట్లో మొత్తం లాస్ అయిపోతారు, ఓకేనా? ఈ గుడ్ డేస్ కోసం వెయిట్ చేయరు, ఓకే? బొక్కలే మొత్తం ఈరోజే కవర్ చేయాలి, ఈరోజే కవర్ చేయాలి అనుకుంటారు, ఓకే? సో నా పాయింట్ కూడా ఇదే. మీకు నిన్న లైక్ నిన్నటితో మొన్నటితో ఒక 10 డేస్ విన్నింగ్ స్ట్రీక్ ఉన్నాం. సో చిన్న చిన్న లాసెస్ ఎవరికైనా ఉండుండొచ్చు. సో ఒక ట్రేడ్లు ఎవరైనా మిస్ అయ్యి రెగ్యులర్గా ఏ ట్రేడ్స్ అయితే తీసుకుంటారో వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్లో ఉండుంటారు, ఓకేనా? అలా కాకుండా 10 రోజుల తర్వాత నిన్న ఒక పెద్ద మిస్టేక్ చేశారనుకోండి, ఆ 10 రోజులు ప్రాఫిట్ ఒక రోజు పోగొట్టేస్తారు. ఎంత కష్టపడ్డారండి మీరే ఆలోచించండి. ఆ 10 రోజులు యావరేజ్గా ఒక 2 అవర్స్ అంటే 20 అవర్స్కి వచ్చాను కష్టపడింది. ఒక్క డేలో మీరు 6 అవర్స్ మళ్ళీ కష్టపడి ఉంటారు, ఓకేనా? పోగొట్టేసి ఉంటారు గైస్. నిన్న నాకు ఎంతమంది స్క్రీన్ షాట్స్ పెట్టారు. నిన్న మనం లాస్ అయ్యాం అండ్ లాస్ అయ్యాం కదా. ఆ లాస్ అయిన తర్వాత వదిలేసారా ఎవరైనా? అండ్ గైస్ ఇప్పుడు నేను చూపిస్తాను కదా, నా రిస్క్ మేనేజ్మెంట్ గురించి మీరు ఒక పాయింట్ ఎప్పుడైనా డౌట్ ఉన్నా కానీ నేను చూపిస్తాను. అండ్ గైస్ నేను ఏదో కంట్రోల్గా ఉంటానని మీకు చూపించాలని కాదు. సో నేనే కంట్రోల్ లేకుండా మీరు కంట్రోల్ ఉండాలంటే నేను అది యాక్సెప్ట్ చేయను, ఓకేనా? కెప్టెన్ ముందుండి నడిపేయాలి, నేను వెనక్కి వెళ్ళిపోకూడదు, ఓకేనా? సీరియస్ గైస్, ఓకే? నా డే రిస్క్ ఎప్పుడైనా more than 5,000 వెళ్ళిందో లేదు చూడండి. మీకు 2 రెట్లు వచ్చాయి ఈ మంత్లో, ఓకే? 2 రెట్లు, 2 రెట్స్, ఓకే? ఈ రెట్స్ అన్ని రెట్సే చూడండి. ఏ రోజైనా దాటిందా? ఓకే, చూడండి, ఓకే? సో ఇది నా డే రిస్క్, ఓకే? మనం బ్యాడ్ మంత్లో కూడా మనం సర్వైవ్ అవుతున్నాం అంటే ఎనఫ్ గైస్. మీకు ఇది అర్థం అవ్వట్లేదా? మన 8 రోజుల్లో 10 టార్గెట్లు కొట్టినాం గైస్. ఆ, 10 రోజు ఏం బ్రో గైస్, 10 రోజులు 8 టార్గెట్లు కొట్టాం, ఓకే? ఎంతకన్నా మనక వచ్చిన రోజు, ఓకేనా? మీరు అర్థం చేసుకోండి, డే రిస్క్ అనేది మీరు ఒక లిమిటేషన్స్ పెట్టుకోండి. నేనే లైక్ 100% ట్రేడ్ అయినా మీకు మీకు ప్రాఫిట్ వస్తుంటే హ్యాపీగా చూస్తుంటాను, కానీ నేను ఏదైనా ఫీల్ అవుతానా? చెప్పండి గైస్. నాకు ఒక పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఒకటి చెప్తాను చూడండి. నా ఒక్కడికి డబ్బులు వస్తే మేబీ నేను ఒక్కడనే హ్యాపీ అవుతాను. అదే మీ అందరికి డబ్బులు వస్తే, ఓకే, నేను ఇంకా లైక్ నాకు 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 వచ్చిన దానికన్నా నేను డబల్ హ్యాపీ ఫీల్ అవుతాను. దిలీప్, నాకు స్క్రీన్ షాట్ డిలీట్ అయినట్టుంది, ఒకసారి పెట్టవా? ఓకే, ఆయన 1-5, ఓకేనా? 7 డేస్ విన్నింగ్ స్ట్రీక్ ఉండి 1 డే లాస్, ఓకే? మీరు చూడండి, పాపం కాస్ట్ టు కాస్ట్ 2,800, 1,400, 1,900, 1,500, కాస్ట్ టు కాస్ట్, ఓకే? సో ఇక్కడి నుంచి వచ్చేతలకి ఓవరాల్గా సంపాదించిన దాంతో పోయి మళ్ళీ 2,000 లాస్కి వచ్చేసాడు, ఓకే? 1 సింగిల్ డే గైస్. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక్కరోజు వదిలే దొరికిపోయాడు దొంగ. మీరు సర్వైవ్ అవుతుంటారు ఎలా అంటే ఒక 4 లాట్లు తీసుకొని ఊరికే అట్లా వచ్చేసేది, ఓకే? ఊరికే అలా వచ్చేసేది, అలా చిన్న చిన్నగా ప్రాఫిట్ ఒక 10 పాయింట్లు తీసుకొని వచ్చేసేది. ఏదో ఒక రోజు దొరికిపోతారు స్టాప్ లాస్ పెట్టకుండా, ఆ రోజు ఉంటుంది మీకు ఇదే, ఓకే? ఆ రోజు ఇబ్బంది పడతారని చెప్పాను కదా. సో ఆ రోజే ఈ రోజు, ఓకే? దిలీప్కి వచ్చిందంటే మీకు కూడా వస్తుంది గైస్. కాల్ ఆప్షన్, ఓకే? సో 180కి ట్రిగర్ ఆర్డర్ పెట్టండి, 180కి వస్తేనే, ఓకేనా? కాల్ ఆప్షన్ 180, ఓకేనా? 172 ఉంది. ట్రిగ్గర్ అవ్వకపోతే సమస్య లేదు. రీజన్ ఏంటంటే ఈ హై బ్రేక్ చేస్తే ఇక్కడున్న సెల్ హంటింగ్ జరుగుతుంది, ఓకే? బ్రేక్ చేయకపోతే అవసరం లేదు. అండ్ ఇంకో పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం, ఓకే? సో ఆ పాయింట్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఇది కూడా లేస్తుంది, ఓకే? ఇక్కడ ఉన్నారు కదా చాలామంది ఉన్నారు. సో యా, క్వాలిటీ ఉన్నాయి గైస్. అయింది. ట్రిగ్గర్ అయింది, స్టాప్ లాస్ Stop loss. 160 పెట్టుకోండి, ఓకేనా? బ్రో టార్గెట్ కొట్టింది మీకే చూడు. అయింది బిల్లు, మీకే టార్గెట్ అయింది. డన్ బ్రో, టార్గెట్ డన్ బ్రో. బ్రో మొత్తం ఒక లాట్ బుక్ చేయాలా బ్రో? బ్రో మీరు ఫస్ట్ మీరు ప్రాఫిట్లో ఉంటే మొత్తం 15 పాయింట్స్ కదా బ్రో, మనం ఆల్రెడీ 10 పాయింట్సే కదా ఆ, చేస్తాం, ఓకే? హ్యాపీగా బుక్ చేసుకోండి బ్రో, మీరు ప్రాఫిట్లోనే ఉంటారు.
లేదు, రిస్క్ తీసుకుంటాను. ఫస్ట్ రోజా ఇది? ఈరోజు ఫస్ట్ డే బ్రో. దెన్ బుక్ చేసుకో బ్రో హ్యాపీగా. బుక్ చేసేసుకున్నాం. యా యా ప్రీమియమ్సే బ్రో ఇష్యూ, లేకపోతే ఇంత అవును పెద్ద అవును, ఇది టార్గెట్ యాక్చువల్ గా మంచి ట్రేడ్లు పడాల్సింది ఇది. ఎంతసేపు హోల్డ్ చేసాం బ్రో. బిగ్గెస్ట్ నిన్న కనీసం 30 పాయింట్లు యాక్చువల్ గా వెళ్ళిపోవాలి ప్రవర్తన్ బ్రో. 210 అట్లా కొట్టేసారు అది నేను లేచిన మినిమం స్పైక్ కి. 30 పాయింట్లు అనుకున్నా బ్రో. ఇక్కడ నేను చూసుకో బ్రో, ఇక్కడ కౌంట్ చేసుకో. ఈ ఈ ఏరియా నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాం, గుర్తుంది? ఈ స్టాప్ లాస్ హంటింగ్ మీద కదా ఉమ్, బయింగ్ చేసాం అవును, అవును. ఆల్మోస్ట్. నీకు యాక్చువల్ ఆల్మోస్ట్ గా 60 డే పాయింట్లు. డే హై బ్రేక్ చేసింది బ్రో. డే హై బ్రేక్ చేసినప్పటికి మినిమం ప్రీమియం హైక్ ఉండాలి కదా. హై, అది కూడా ప్రాబ్లం. అది మేబీ టైం డికే, రేపు ఎక్స్పైరీ కదా బ్రో. ఎల్లుండి కదా ఎక్స్పైరీ. మరి ఎల్లుండి ఎక్స్పైరీ థర్స్డే. ప్రీమియమ్స్ ఇప్పటి నుంచే సతాయిస్తుంది. రెడీగా ఉన్నాడు. 197 777. ఆహా, అయిపోయింది 200. ఏయ్. ఆడ్. ఏ? ఇంకా ఉంది. ఆగుదాం. బుక్ చేసుకోస్తాం, ఇంకా ఉంది. నేను బుక్ చేశాను బ్రో. నేను ఇంకా నాకు నమ్మకం లేదు ధర. ఇంకా మీరందరు ఫోర్స్ చేసినందుకు నేను కూడా బుక్ చేసిన. ఒక లాటే నేను ఫోర్స్ చేయలేదయ్యా. బ్రో నీది ఒక లాట్ ఉండిపోయింది కింద. ఏంది బ్రో? నువ్వు ఎగ్జిట్ అవ్వలేదా? ఒకటే అయ్యావా బ్రో? ఒకటే అయ్యానండి. నాకేంటండి, నేను ప్రాఫిట్ లో ఉన్నా, నేను ఇంకెందుకు భయపడతాను? సరే 300 పెట్టు బ్రో ఈసారి. ఇదిగోండి నెక్స్ట్, ఇదిగోండి ఈడున్నాడు స్టాప్ లాస్ సెండింగ్. ప్రవర్తన్ బ్రో ఇది అన్యాయం బ్రో. ఏంటన్నా? నేను ఒక లాట్ ఉంచుకుందిగా. మళ్ళీ ఎక్కువ బ్రో. వద్దు బ్రో, వద్దు ఇంకొద్దు. బ్రో ఇంకా రిస్క్ బ్రో, చాలు. మనం టార్గెట్ అనుకున్నాం. ఇంకా లైక్ ఏంటంటే, ఇంకా నేను ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా నాకు అలవాటు కాబట్టి అంతే. ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.